జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు, అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి 3 లక్షలు. ఇప్పుడు ఇందులో రాజకీయం చేయొద్దని చెప్పేసి ఈ టైటిలే చెప్తుంది, రాజకీయం చేస్తారు. అయితే ఇందులో ఒక చిన్న విషయం ఏందనంటే, నేను కిషన్ రెడ్డి గారు అన్న మాటలకు ఏకీభవిస్తాను. ఎందుకు ఏకీభవిస్తానంటే, కిషన్ అన్నకు నేను ఫుల్ మద్దతు తెలుపుతున్నా. బెటర్ లెట్ దాన్ ఎవర్ కానీ గడ్డపార దించిండు కిషన్ అన్న. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి ఏమనన్నాడు, ఎంత నష్టపరిహారం, ఎంత నష్టం అని అన్నాడు, 5,230 కోట్లు. రేవంత్ అన్న నేను ఒక్కసారి చదివిందనుకో, నేను చచ్చినాక కూడా ఈ బొక్క మీద రాసి ఉంటుంది 5,230 కోట్లు అని. నేను చదివిన నాట మాత్రం మరవా, అదొక్కటి జర అసెట్ ఉన్నది నాకు. అయితే నిన్న 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎక్సెట్రా మనం మాట్లాడినాం. గిది చాలే కిషన్ అన్న మాకు, గిట్లా నువ్వు ఒక్క స్టేట్మెంట్ మొత్తం బలగం తీసుకొని దిగుతాం, మొత్తం మీతో కవచకుండలం అవుతాం, మొత్తం భారతీయ జనతా పార్టీ కాషాయ కార్యకర్తలం. అయితే గిరీష్, ఇది ఒక్క స్టేట్మెంట్కే నువ్వు ఇంత మురిసిపోతున్నావు అని అంటే నేను బరోబ్బరు మురుస్తున్నా. ఎందుకంటే రేవంత్ అన్నకు ఏం కావాలి, లంక బిందెలు కావాలి. రేవంత్ అన్నకు కేవలం లంక బిందెలు. సోర్స్ ఆఫ్ అసెస్మెంట్ ఏడికైనాయిందనంటే మాత్రం మాట్లాడాడు. నేను అదే నిన్న మాట్లాడినా. అయితే ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా కిషన్ అన్న మాట్లాడిన మాటలకు ఏమి తత్వం ఉన్నది, ఏమి అంటే బెనిఫిట్ ఏమున్నది అని చెప్పి మాట్లాడితే, నేను చిట్టా రాసుకొని వచ్చిన ఫ్రెండ్, చిట్టా రాసుకొని వచ్చినట్టు పెద్దగా ఉంటుంది. వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ సచ్ డిక్లరేషన్? దీన్ని నేషనల్ డిజాస్టర్ లెక్క డిక్లేర్ చేయడంలో బెనిఫిట్స్ ఏముంటాయి అని అంటే, ఆన్ డిక్లరేషన్ యాజ్ ఎ కెలామిటీ ఆఫ్ రేర్ సివియారిటీ ఆర్ సివియర్ నేచర్, సపోర్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడెడ్ ఎట్ ది నేషనల్ లెవెల్. దీన్ని ఒక నేషనల్ డిజాస్టర్ లేకపోతే ఒక జాతీయ విపత్తు లెక్క డిక్లేర్ చేస్తే రాష్ట్రానికి కేంద్రం నుంచి డైరెక్ట్ సపోర్ట్ దొరుకుతుంది. ఫస్ట్ పాయింట్. ద సెంటర్ ఆల్సో కన్సిడర్స్ అడిషనల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతున్నదో అందులో నుంచి డైరెక్ట్ స్టేట్కి, రాష్ట్రానికి వచ్చేస్తుంది అడిషనల్ అసిస్టెన్స్ దొరికే ఛాన్స్ ఉన్నది. కెలామిటీ రిలీఫ్ ఫండ్, సిఆర్ఎఫ్ అంటారు. కెలామిటీ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి 3:1 కింద రాష్ట్రానికి వస్తాయి. అంటే 3:1 అని అంటే 3వ భాగం. ఇప్పుడు 100 రూపాయలు వచ్చింది అనుకో, అందులో ఆల్మోస్ట్ 75%, 75% కేంద్రాన్ని ఉంటాయి, 25% రాష్ట్రాన్ని ఉంటాయి. ఎందుకైనా వస్తాయి కెలామిటీ రిలీఫ్ ఫండ్ల నుంచి 3:1 రేషియో కింద 3వ వంతు సెంటర్ ఇస్తుంది, ఒక్కో వంతు రాష్ట్రం పెట్టుకోవాలా. ఇందులో ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో చూడుర్రి. వెన్ సిఆర్ఎఫ్ రిసోర్సెస్ ఆర్ ఇన్అడిక్వేట్, అడిషనల్ అసిస్టెన్స్ ఈస్ కన్సిడర్డ్ ఫ్రమ్ ది నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ ఫండ్. సపోజ్ నీ సిఆర్ఎఫ్ ఫండ్స్లో గిట్ల ఏమైనా కొరత గిట్లు ఉంటే నేషనల్ కెలామిటీ కంటింజెన్స్ ఫండ్ల నుంచి కూడా అడిషనల్ అసిస్టెన్స్ వస్తుంది రాష్ట్రానికి. నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ ఫండ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ NCCF 100% కేంద్రం ఇస్తుంది. ఏమిస్తారు? 100% కేంద్రం ఇస్తారు. రిలీఫ్ ఇన్ పేమెంట్ ఆఫ్ లోన్స్ ఆఫ్ గ్రాంట్ అండ్ ఫ్రెష్ లోన్స్ ఫర్ ది అఫెక్టెడ్ పర్సన్ ఆన్ ది కన్సెషనల్ టర్మ్స్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ కూడా కేంద్ర ప్రభుత్వమే మొత్తము దీన్ని దాని రేడార్లకు తీసుకుంటుంది. ఇవి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఒకటేమో దీన్ని డైరెక్ట్గా స్టేట్కి నేషనల్ నుంచి సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉందో దానిలో నుంచి అడిషనల్ అసిస్టెన్స్ వస్తుంది. మళ్ళీ కెలామిటీ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉన్నదో దాని నుంచి డైరెక్ట్గా 3:1 రేషియో కింద సెంటర్ ఇస్ టు స్టేట్కి, అంటే సెంటర్ 3వ భాగం, స్టేట్ 1వ భాగం కింద ఫండ్ వస్తుంది. సిఆర్ఎఫ్ రిసోర్సెస్లో అగర్ కూడా పైసలు గిట్లా తక్కువ పడి ఇంకా ఎక్కువ పైసలు కావాలనంటే నేషనల్ కెలామిటీ కంటింజెన్స్ ఫండ్ NCCF నుంచి అడిషనల్ అసిస్టెన్స్ వస్తుంది. ఈ NCCF అనేది అయితే ఉన్నదో అది డైరెక్ట్గా కేంద్రమే సపోర్ట్ ఇస్తుంది. లోన్లు కూడా రాష్ట్రానికి వస్తాయి. టు దట్ మ్యాటర్ ఎఫెక్టెడ్ పార్టీస్కి కూడా మీరు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో పాపం వాళ్ళకు హెల్ప్ చేసే తత్వం ఉంటుంది. అయితే లోన్లు కట్టడానికి అయితే రేవంత్ రెడ్డిది ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు తెలుసా? లావ్ అని అంటే దేవు అని నీకు జాగిర్లునే అనుకున్నారా ఇక్కడ రేవంత్ అన్న ఉండే? ఎందుకు ఒప్పుకోడు రేవంత్ రెడ్డి గారు అని అంటే ఇప్పుడు చెప్తా. ఇది నేషనల్ పాలసీ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2009 ప్రకారము పనిచేస్తుంది. సెంట్రల్ పాలసీ ప్రకారము నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2009 ప్రకారం పనిచేస్తుంది. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అదే స్వయాన డీల్ చేస్తుంది. మేజర్ క్రైసిస్ అండ్ న్యాచురల్ రామిఫికేషన్స్ ఏవైతే జరిగినాయో దాన్ని డైరెక్ట్గా కేంద్రం డీల్ చేస్తుంది.
పైసలు ఇచ్చేది ఉండదు. మూవ్ బంద్ కామ్ చాలు, మూవ్ బంద్ కామ్ చాలు అని ఉంటుంది. దీన్ని ఒక క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో నడుస్తుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడవదు, ఇది కాంగ్రెస్ నేతృత్వంలో నడవదు, క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో జరుగుతుంది. ఇంటర్ మినిస్ట్రల్ సెంట్రల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో రాష్ట్రంలో మొత్తం చుట్టేస్తారు, కంప్లీట్ ఆధ్వర్యంలోకి తీసుకుంటారు, కంప్లీట్ అసెస్మెంట్ డ్యామేజ్ చేస్తారు, వాళ్ళే రిలీఫ్ అసిస్టెన్స్ డిక్లేర్ చేస్తారు. నువ్వు చేయాల్సిన పని ఏముండదు రేవంత్ అన్న, మీరు కేవలం పాటలు పెట్టుకోరు, 3 రంగుల జెండా వేసి సింగమోలే కదిండు నా సూర్యుడు అని. లేకపోతే నిన్న ఫుట్బాల్ మ్యాచ్లో కనబడ్డారు మీరు, ఆడ పోయి ఫుట్బాల్ మ్యాచ్లో పోయి బాల్తో పెట్టి ఫుట్బాల్ ఆడుర్రి మీరు. చాలు, మీరు హెల్తీ ఉండుర్రి, మొత్తం మా సెంటర్ చూసుకుంటుంది, అమ్మ తోడు కాషాయ కసి చూపిస్తాం. ఇక ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో హెడెడ్ బై ది యూనియన్ హోమ్ సెక్రటరీ, కంప్లీట్గా స్టడీ చేస్తాడు ఈ అసెస్మెంట్ని. ఎవరు? హోమ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ సెక్రటరీ. మీరు మంచి కూసోరి కమ్మగా పుల్లగా తిని మీ జాతి గాంధీకి కొన్ని టిప్పులు ఇయ్యండి. అరే లొల్లి పెట్టుడు బంద్ చేయరా నాయన, రాహుల్ గాంధీ కొత్తగా చేయర్రా నాయన అని చెప్పి మీరు మేఘబదానం చేయర్రి. లేకపోతే ఆ కుర్మాలు ఈ కుర్మాలు తింటారు కదా, మీకు అలవాటే కదా షేరు కుర్మాలు అవి ఇవి తినడం. మీరు షేరు కుర్మాలు తిని షేర్లు గార్రి, మీరు మంచిగా పదును చేయర్రి 2029 ఎలక్షన్ వరకు. తెలంగాణను మేము కాపాడుకుంటాం, తెలంగాణ ప్రజలను మేము కాపాడుకుంటాం, తెలంగాణ ప్రజలకు ఏదైతే కావాలో మేము ఇచ్చుకుంటాం. దీన్ని జాతీయ విపత్తు లెక్క డిక్లేర్ చేసే దమ్ముందా నీకు అని అడుగుతున్నా. యూనియన్ హోమ్ సెక్రటరీ వస్తాడు. దాని తర్వాత క్వాంటమ్ ఆఫ్ అసిస్టెన్స్ ఏదైతే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అండ్ నేషనల్ ఏదైతే కెలామిటీ కంటింజెన్సీ ఫండ్ ఉందో ఈ యూనియన్ హోమ్ సెక్రటరీయే రికమెండేషన్స్ పంపించుకుంటాడు. ఎంత పని చేస్తున్నారే మీరు, కేవలం కూర్చోర్రు అంతే. దాని తర్వాత ఒక హై లెవెల్ కమిటీని డిప్లాయ్ అవుతుంది, వాళ్ళే అసిస్టెన్స్ చేస్తారు. ఈ హై లెవెల్ కమిటీలు ఎవరెవరు ఉంటారనంటే ఫైనాన్స్ మినిస్టర్ యాజ్ అ చైర్మన్, హోమ్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్స్ యాజ్ మెంబర్స్. ఇంత పని చేయనీకే, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయనీకే, మిమ్మల్ని గెలిపియనీకే మేము ఓడిపోనీకే రెడీ ఉన్నామన్నా. నిన్ను రెచ్చగొడుతూ మేము ఓడిపోతున్నాం. ఓ తెలంగాణ మురారి, నీకే చెప్తున్నా, నీకు జిగర్ల దమ్ముందా మా కిషన్ అన్న మాటలకు చేయనీకే. సైలెంట్గా ఉన్నోళ్ళని ఎప్పుడు ఏం చేస్తారని అనుకుర్రి. ఇట్లా కూర్చొని ఒక పేపర్ తీసుకొని కొట్టిండు చూడు. ఇప్పుడు కిషన్ అన్న గడ్డపార కసక్కని దిగింది. అగ్రి అవుతాడా రేవంత్ అన్న? అగ్రి అవుతాడా? 5,230 కోట్లు కాదు 10,000 కోట్లైనా డంకేపే చోటు రేవంత్ అన్న. ఇదే చిత్రగుప్తలా మీకు మద్దతు తెలిపి మాట్లాడుతున్నాం. మీరు గెలవాలా, మీరు ముఖ్యమంత్రి హోదాలా, తెలంగాణ చరిత్ర తిరిగి రాయాలా. ఇదే నా కళ, ఇదే నా ఆకాంక్ష. లేకపోతే మీ రాజకీయ చరిత్ర కాలగర్భంలో కలవాలా. 5-6 ఆర్ లేకపోతే పార్. ఇదే తడిపార్ డైలాగ్ చిత్రగుప్తుల. నేషనల్ డిజాస్టర్ కింద దీన్ని చెయ్యి, జాతీయ విపత్తు కింద దీన్ని డిక్లేర్ చేయి. చిత్రగుప్తు చెప్పిన మాట కరెక్టా రాంగా? నేను చెప్పింది లేదు, కిషన్ అనే చెప్పిండు. కిషన్ అనే చెప్పిన దానికి మేము మద్దతు తెలిపిన మద్దతు మేము హాలుగా చెప్పలే, చింతపండు నవీన్ లెక్క. మేము డైరెక్ట్గా దానికి ఉన్న అడ్వాంటేజులు చెప్పినాం. ఏదైనా ఛానల్ చెప్పిందా ఫ్రెండ్స్ ఇట్లా ఇంత డీటెయిల్గా ఏదైనా చెప్పిందా? అందుకే మీరు షేర్ చేయాలి. మీరు షేర్ చేస్తేనే మాకు మోటివేషన్ వస్తుంది. అండ్ మీరు కమెంట్ కూడా చేయాలా, ఇది కరెక్టా రాంగా. మీరు కమెంట్ చేస్తేనే మాకు మోటివేషన్ వస్తేనే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీ దగ్గరికి ముంగటికి వస్తాం. భారత్ మాతాకి జై.